కేంద్రం దిద్దుబాట, చర్యలు. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన, 47 మంది ఉద్యోగులపై వేటు, కులువుల నుంచి శాశ్వతంగా తొలగింపు, వారిలో కొందరిపై సివిల్ క్రిమినల్ చర్యలు. ఎన్టీఏకు మంజూరైన రెగ్యులర్ పోస్టులు 39, ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ ఉద్యోగులు 24 మంది. 10 ఏళ్ల జైలు, 10 కోట్ల జరిమానా, ప్రశ్నాపత్రాల లీకేజీ దోషులపై కఠిన చర్యలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో 3 నెలల్లోపు విచారణ పూర్తి చేసి శిక్షలు విధించాలా ప్రతిపాదనలు, ప్రస్తుత చట్టంలో సవరణలకు నిర్ణయం, ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, నడ్డాలతో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు. నెల రోజులుగా సాగుతున్న విద్యార్థుల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో చర్చలు జరిపింది. పేపర్ లీకేజ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు, అదేవిధంగా ఆందోళనకారులపై కేసుల ఉపసంహరణకు సూత్రప్రాయంగా అంగీకరించింది. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఉత్కంఠ కొనసాగుతుంది. దీనిపై శనివారం కూడా చర్చలు జరగనున్నాయి. ఇక లీకేజీ కారకులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రస్తుతం చట్టంలో సవరణ చేయనుంది. ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అయినా ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం రాజీనామా చేయాల్సిందే, అంగీకరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామంటూ ఢిల్లీ దమనకాండపై విద్యార్థులకు కేంద్రము, ఆర్ఏఎఫ్, ఢిల్లీ కమిషనర్ క్షమాపణ చెప్పాలని, పరీక్షల నిర్వహణలో సంస్కరణలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సీజేపీ డిమాండ్లు, అంటే కాక్రోచ్ జనతా పార్టీ అనేది ప్రధాన వార్త. చూస్తే దాదాపుగా నెల రోజుల పాటు సాగుతున్నటువంటి విద్యార్థుల ఆందోళనలో కొంత ఏదైతే ప్రయోజనాలు చేకూరినాయి అని చెప్పచ్చు. వీళ్ళైతే డిమాండ్ చేసినటువంటి ప్రధానమైనటువంటి 3 డిమాండ్లలో 2 డిమాండ్లు నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ సిద్ధపడింది. ఆ మూడోది కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతా ఉన్నారు. దానికి ఈరోజు నిర్ణయం తీసుకుంటా అంటున్నారు. ఏదైనా ఒక విషయం అయితే ఇక్కడ మనం స్పష్టంగా చెప్పాలి, ఇన్ని ఎగ్జామ్స్ లీక్ అవుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ నీట్కి సంబంధించి అయితే కనీసం కొద్ది గొప్ప వీళ్ళని రియాక్ట్ అయ్యారు కనీసం. కానీ ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇదే ఎన్డీఏ కూటమిలో డిఎస్సి ఎగ్జామ్ లీక్ అయితే, ఈ డిఎస్సి ఎగ్జామ్ లీకేజ్ అయిందని కొంతమంది అరెస్ట్ చేశారు. డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, ఏదైతే స్పోర్ట్స్ కోటా సంబంధించినటువంటి ఉద్యోగాలు అమ్ముకున్నారు, ఇన్ని రకాల అవకతవకలు జరిగితే ఇక్కడ కనీసం నిమ్మకు నీరెత్తినట్టున్నారు. కనీసం రియాక్ట్ కూడా కాల. అక్కడ కనీసం రియాక్ట్ అయ్యారు, చర్చలకు పిలిచారు. ఇక్కడైతే డైరెక్ట్గా తప్పుడు కేసులు పెడతామని చెప్పి ఏదైతే డైరెక్ట్గా వార్నింగ్లు ఇస్తే కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంత తేడా ఉందో ఒకసారి గమనించమని చెప్తా ఉన్నా. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినందుకు సంతోషించాల్సినటువంటి అంశం.